హాయ్ అండి. అందరికీ నమస్కారం. ప్రెజెంట్ అయితే మేమొచ్చేసి హైదరాబాద్‌లో ఉన్నామండి. హైదరాబాద్‌లో మనకు చాలా ముఖ్యమైన ఆలయాలైతే ఉన్నాయి. వాటిల్లో భాగంగా ఈరోజైతే మేమొచ్చేసి జూబ్లీ హిల్స్‌లో ఉన్నటువంటి మినీ తిరుమలగా పిలువబడే తిరుమల తిరుపతి దేవస్థానానికైతే వచ్చామండి. కొండపైకి చేరుకోవడానికి మనకు మెట్ల దారైతే ఉంటుందండి. తిరుమలలో ఏ విధంగా అయితే మెట్లయితే ఉంటాయో ఇక్కడ కూడా సేమ్ అలాగే మెట్ల దారైతే ఉంటుంది. లిఫ్ట్ సౌకర్యం అయితే లేదండి ఇక్కడ. మనకు మెట్లపైకి చేరుకోగానే ద్వారపాలకులుగా ఆంజనేయ స్వామి వారైతే దర్శనమైతే ఇస్తారు. మేమొచ్చేసి వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారిని దర్శించుకోవడానికైతే వచ్చామండి. వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం స్వామివారిని చేసుకోవడం అనేది ఒక అద్భుతం అండి. అలాగే ఈ ఆలయంలో వచ్చేసి వైకుంఠ ఏకాదశి రోజున ఆలయ అలంకరణ అయితే చాలా అద్భుతంగా చేయడం అయితే జరిగింది. అసలు స్వామివారిని చూడడం అనేది 2 కళ్ళు సరిపోలేవండి. అంత అద్భుతంగా అయితే అలంకరణ అయితే చేయడం అయితే జరిగింది. తిరుమలలో మనకు ఎలాంటి పూజలనైతే నిర్వహిస్తారో ఈ ఆలయంలో కూడా అలాంటి పూజలనే నిర్వహిస్తున్నారు. దాంతో పాటే తిరుమల లడ్డు ఎంత ఫేమస్సో ఇక్కడ కూడా ఆ లడ్డూననేది విక్రయించడం అనేది మరో విశేషం. ప్రజెంట్ మనం చూస్తుందొచ్చేసి వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారికి అలంకరణ అయితే ఈ విధంగా అయితే చేశారండి. స్వామివారు ఏ విధంగా ఏ అవతారాల్లో స్వామి మనకు దర్శనమిస్తారో అని చెప్పేసి చాలా అద్భుతంగా అయితే మనకైతే ఇక్కడైతే ఆలయానికి అలంకరణ అయితే చేశారండి. అసలు చూడడానికి 2 కళ్ళు సరిపోవండి. అంత అద్భుతంగా అయితే అలంకరణ అయితే చేయడం అయితే జరిగింది. ఈ ఆలయాన్ని 2019 మార్చ్ 8న తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పూజారులు ఈ ఆలయానికి అంకురార్పణైతే చేసి మార్చి 13న మహాకుంభాభిషేకం చేసి వేద పండితులతో ఈ ఆలయాన్ని ప్రారంభోత్సవం అయితే చేశారు. ఈ ఆలయం యొక్క టైమింగ్స్ వచ్చేసి ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, మళ్ళీ తిరిగి 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకైతే తెరిచి ఉంటుంది. ఇక ఈ ఆలయంలో జరిగే సేవల యొక్క వివరాలనైతే తెలుసుకుందామండి. ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవనైతే ఉంటుంది. ఈ సుప్రభాత సేవ చేయించుకునే వాళ్ళు వాటి యొక్క టికెట్ ప్రైస్ వచ్చేసి మనకు 100 రూపీస్ అయితే ఉంటుందండి. ఇక దాని తర్వాత ఉదయం 6 గంటల 45 నిమిషాలకు తోమాల సేవనైతే ఉంటుంది. ఈ తోమాల సేవ యొక్క ప్రైస్ వచ్చేసి మనకు ఒక్కొక్కరికి 200 రూపీస్ అయితే ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి మనకు సహస్రనామ అర్చన అయితే ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి మనకు ఒక్కొక్కరికి 200 రూపీస్ అయితే ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి మనకు రాత్రి 8 గంటలకు ఏకాంత సేవ అయితే ఉంటుంది. ఈ ఏకాంత సేవ యొక్క ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ అయితే ఉంటుంది. అలాగే ప్రతి శుక్రవారం రోజు మనకు అభిషేకం అయితే చేస్తారండి. ఈ అభిషేకం వచ్చేసి 6 గంటల 30 నిమిషాలకైతే చేయడం అయితే జరుగుతుంది. దీని యొక్క ప్రైస్ వచ్చేసి మనకు 500 రూపీస్గా పెట్టడం అయితే జరిగింది. ఈ సేవలను ఎవరైతే చేయించుకుంటారో వారు ఖచ్చితంగా సాంప్రదాయక దుస్తులు ధరించి మాత్రమే సేవలలో పాల్గొనాల్సి ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. స్వామివారి దర్శన అనంతరం మనకు వెనుక వైపు వచ్చేసి మహాగణపతి దేవాలయం అయితే ఉంటుంది. దీన్ని కూడా ఖచ్చితంగా దర్శనం అయితే చేసుకోండి. అలాగే ఇక్కడ వచ్చేసి మనకు స్వామివారి పుష్కరిణి అయితే ఉంటుంది. దాంతో పాటు మనకు దీపారాధన చేసుకోవడానికి అఖండం అయితే ఉంటుంది. ఎవరైనా దీపారాధన చేయాలంటే ఇక్కడ చేసుకోవచ్చు. ఇక మేము వెళ్ళిన సమయానికి అల్పాహారం అయితే పెట్టడం అయితే జరిగిందండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.